హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి గడియారానికి సంబంధించిన పొడుపు కథలో ఉన్న లెక్కలు చూద్దామా. ఒక గడియారంలో రెండు ముళ్ళు పోట్లాడుకుంటున్నాయి. ఇంతలో మూడవ ముళ్ళు కలగజేసుకుని అనవసరంగా పోట్లాడుకోకుండా గడియారానికి మన ముగ్గురం ప్రాణమే అన్నది. అందుకు కోట్లాడుకుంటున్న ముళ్ళల్లో ఒక ముళ్ళు ఇలా అన్నది, నువ్వా నాకు నీతులు చెప్పేది? నేను 1 నిమిషంలో చేసే కోణం నువ్వు 12 గంటల్లో కానీ చెయ్యలేవు. నీ బోడి సలహా నాకు నచ్చదు అన్నది. అయితే పోట్లాడుకుంటున్న ముళ్ళేవి, సలహా చెప్పిన ముళ్ళేది? ఈ పొడుపు కథని ఎలా విప్పాలో చూద్దాం. ఈ రోజున స్మార్ట్ వాచెస్ రావడం వల్ల అందరూ డిజిటల్ టైంకి అలవాటు పడిపోయారు. మరి గడియారంలో ఉండే సమయాన్ని గుర్తించడం, అందులో ఉండేటువంటి ముళ్ళ మధ్య సంబంధం, అవి చేసే కోణాలు, వాటి మధ్య సంబంధాన్ని గుర్తించడం ఎలాగో నేర్చుకుందామా. గడియారంలో ముఖ్యంగా 3 ముళ్ళు ఉంటాయి. అవి సెకండ్స్ ముళ్ళు, సెకండ్స్ హ్యాండ్ అంటారు, నిమిషాల ముళ్ళు, మినిట్ హ్యాండ్, అలాగే గంటల ముళ్ళు, షార్ట్ హ్యాండ్. ముందుగా సెకండ్ల ముళ్ళు తిరిగే విధానం చూడండి. గడియారంలో 3 ముళ్ళు 12 మీద ఉన్నాయి కనుక గడియారం 12 గంటల సమయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో సెకండ్ల ముళ్ళు తిరగడాన్ని గమనించండి. గడియారం పైన చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి చూసారా, ఎస్, ఎం, హెచ్. ఎస్ అంటే సెకండ్స్, ఎం అంటే మినిట్స్, హెచ్ అంటే హవర్స్. సో సెకండ్స్ ముళ్ళని గమనించండి. అది తిరుగుతున్నటువంటి నెంబర్కి పైన నెంబర్ మీకు కనిపిస్తోంది, అబ్జర్వ్ చేయండి. సెకండ్స్ ముళ్ళు ఒక్కొక్క మూవు ఒక్కొక్క సెకండ్ అని అర్థం. 12 దగ్గర మొదలయ్యి మరలా 12 దగ్గరకు వచ్చేసరికి సెకండ్స్ ముళ్ళు 60 సెకండ్లు పూర్తి చేసుకుంటుంది. అనగా ఇక్కడ గడియారం 60 భాగాలుగా విభజించారు. కానీ ఇక్కడ 12 నెంబర్లే కనిపిస్తున్నాయి కదా. ఈ 60ని మరలా 5 భాగాల కింద విభజిస్తే 12 వస్తుంది. అంటే 60ని 5తో కనుక భాగిస్తే 12 వస్తుందని అర్థం. సెకండ్ల ముళ్ళు ఒక్కసారి పూర్తిగా తిరిగి 60 సెకండ్లు పూర్తి చేసుకుంటే అది 1 నిమిషానికి సమానం. అంటే 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. గడియారాన్ని పరిశీలిస్తే మనకి సెకండ్ల ముళ్ళు మాత్రమే తిరుగుతున్నట్టు కనబడుతోంది. కానీ వాస్తవానికి 3 ముళ్ళు కూడా తిరుగుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే నిమిషాల ముళ్ళు తిరగడం కూడా మనం గమనించవచ్చు. పరిశీలించండి. మినిట్ హ్యాండ్ ఏ సంఖ్య మీదకి వస్తే ఆ సంఖ్యని 5తో మల్టిప్లై చేసి వచ్చిన సంఖ్య అన్ని నిమిషాలకి సమానం. ఎగ్జాంపుల్, మినిట్ హ్యాండ్ 4 మీదకి వస్తే 4 5s are 20 minutes. 7 మీదకి వస్తే 7 5s are 35 minutes. 9 మీదకి వస్తే 9 5s are 45 minutes. 11 మీదకి వస్తే 11 5s are 55 minutes అని అర్థం. మరి 12 మీదకి వస్తే 12 5s are 60 minutes. ఈ విధంగా నిమిషాల ముళ్ళు 12 దగ్గర మొదలై మరలా 12 దగ్గరకు వచ్చేసరికి 60 నిమిషాలు పూర్తి చేసుకుంటుంది. 60 నిమిషాలు పూర్తయితే అది 1 గంటకి సమానం. అప్పుడు గంటల ముళ్ళు ఒక అంకె మీద నుంచి మరొక అంకె మీదకి మారడం మనం గమనించవచ్చు. ఇప్పుడు గడియారంలో అవర్ హ్యాండ్ 12 నుంచి 1 o'clockకి మారింది కనుక దీన్ని 1 o'clock అని చెప్తాం టైం. గడియారాన్ని 60 భాగాల కింద విభజించారు అని చెప్పుకున్నాం కదా. మరలా 60 భాగాలని 5 భాగాల కింద విభజిస్తే 12 వస్తుంది. ఇవే మనకి గడియారంలో కనిపించే 12 అంకెలు. ఒక్కసారి పూర్తిగా తిరగడం అంటే గడియారంలో 12 అంకెలని చుట్టి రావాలి. సెకండ్స్ హ్యాండ్ 60 సెకండ్స్ కనుక పూర్తి చేస్తే అది 1 మినిట్కి సమానం అవుతుంది. అలాగే మినిట్ హ్యాండ్ కనుక 60 మినిట్స్ కంప్లీట్ చేసింది అంటే అది 1 అవర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే అవర్ హ్యాండ్ 12 అవర్స్ కంప్లీట్ చేస్తే హాఫ్ డే అయినట్టు అర్థం. అలాగే 2 హాఫ్లు అంటే 24 అవర్స్ కనుక కంప్లీట్ అయితే అవర్ హ్యాండ్ 1 డే అని అర్థం. గడియారాన్ని ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు ఈ 3 ముళ్ళు చేసేటువంటి కోణాలని పరిశీలిద్దాం. రెడ్ కలర్లో ఉన్నది సెకండ్స్ హ్యాండ్.
ఇది కనుక 60 సెకండ్లు తిరిగితే 1 నిమిషం అవుతుంది. ఒక్కొక్క మూమెంట్కి ఎంత కోణం చేస్తుందో పరిశీలించండి. 6వ ఎక్కం గుర్తొస్తుందా? అనగా 1 సెకండ్కి 6 డిగ్రీల కోణం చేస్తుంది. 60 సెకండ్స్కి 60 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అని అర్థం. అనగా 1 నిమిషంలో సెకండ్స్ హ్యాండ్ చేసే కోణం 360 డిగ్రీలు. ఇప్పుడు మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళని తిప్పుతున్నాను చూడండి. రైట్ సైడు డౌన్లో అది చేసే కోణం కూడా మీకు కనిపిస్తోంది, పరిశీలించండి. ఇక్కడ కూడా మీరు 6th టేబుల్ని గుర్తు చేసుకోండి. ఇక్కడ 20 మినిట్స్ దగ్గర 20 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ కోణం చేయడం మీరు గమనించవచ్చు. ఈ విధంగా నిమిషాల ముళ్ళు కూడా 60 నిమిషాల్లో 360 డిగ్రీల కోణం చేస్తుంది. యాంగిల్ ఫార్మ్డ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మరి 360 డిగ్రీస్ని మనం కంప్లీట్ యాంగిల్ అని కూడా పిలుస్తాం. ఈ విషయం కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అవర్ హ్యాండ్ని పరిశీలిద్దాం. అవర్ హ్యాండ్ ఒక్కొక్క గంట మారినప్పుడల్లా 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. మరి సెకండ్స్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ 6 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందన్నారు. అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ ఎలాగా అని డౌట్ వస్తుందా? ఒకసారి చూద్దాం. చూడండి, గడియారంలో 12 నుండి 1కి మధ్యలో 5 చిన్న భాగాలుగా విభజించారు. కనుక 5 × 6 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. అంటే 1 గంటకి 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. లెఫ్ట్లో వచ్చే కోణాలని, వచ్చే మార్పుల్ని మీరు చూడండి ఒకసారి. అవర్ హ్యాండ్ గంటల ముళ్ళు 12 గంటల్లో చేసే కోణం 12 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మనం పరిశీలించినటువంటి యాంగిల్స్ ద్వారా ఈ పొడుపు గదిలో ఉన్న చిక్కుముడిని ఎలా విప్పాలో చూద్దామా? 1 నిమిషంలో చేసే కోణం 360 డిగ్రీలు, అది సెకండ్స్ హ్యాండ్ చేస్తుంది. మరి 12 గంటల్లో చేసే కోణం కూడా 360 డిగ్రీలే, అది అవర్ హ్యాండ్స్ చేస్తుంది. వెంటనే అర్థమైపోయింది కదా. గంటల ముళ్ళు పోట్లాడుకోకుండానే హితవు చెప్పింది. మిగిలిన 2 ముళ్ళు అనగా సెకండ్స్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు పోట్లాడుకుంటున్నాయి. మరి మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో చేసుకునేటువంటి యాంగిల్స్ చాప్టర్ ద్వారా ఈ పొడుపు గదిలో ఉన్న చిక్కుముడిని ఎలా విప్పాము అనేది అర్థమైంది కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.